ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో తులా రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, శని భగవానుడు పంచమ స్థానమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా మీ ఒక రాశి నుంచి సప్తమ స్థానమైన మేషరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, బుధుడు మిథున కర్కాటక రాశిలో, శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ఈ యొక్క తులారాశి వాళ్ళకి చూడండి, ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు మనకి షష్ఠ స్థానంలో ఉంటున్న రాహు, నవమ స్థానంలో సంచారం చేస్తున్న శుక్ర, బుధులు, ఈ మూడు గ్రహాలు మనకి కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు. మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి గురుబలం లేదు. అష్టమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. పైగా అష్టమ స్థానంలోనే సూర్యుడు కూడా సంచారం. ఇక్కడ ఆరోగ్యపరమైన ఒత్తిడులు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయంలో కొద్దిగా మీకు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత తులారాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో అష్టక వర్గ బిందువులని ఉంటాయండి. చాలా ముఖ్యమైనది. గోచారంలో ఇప్పుడు మీకు తులారాశి వాళ్ళకి వృషభంలో గురువు గారు సంచారం చేస్తున్నారు, అంటే అష్టమ స్థానంలో. మీ యొక్క జన్మజాతకంలో ఆ ఇంటికి అంటే వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు, 4, 5 ఇచ్చి 4, 5 ఇలా ఇచ్చి ఉంటే ఇబ్బందులు లేవు. 1, 2 ఇచ్చి ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. అదే 4, 5 ఉన్నట్లు కనుక అయితే ఇబ్బందులు ఉండవు. సో ఇది మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అయితే తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ 6వ స్థానంలో ఉంటున్న రాహు వలన ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరమైన ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ 6వ స్థానంలో ఉంటున్న రాహు వలన అవి తగ్గుముఖం అవుతూ ఉంటాయి. ఆర్థిక విషయంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి రావడానికి అవకాశాలు ఉంటుంది. అంటే హాస్పిటల్ ద్వారా మీకు కొద్దిగా ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క ధనం విషయంలో, అంటే మనీ మ్యాటర్స్లో అయితే ఇబ్బందులు ఉండదు. ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఉండదు. అయితే మనకి ఈ యొక్క అష్టమ స్థానంలో గురువు గారి వలన చిన్నపాటి హాస్పిటల్కి వెళ్ళి రావడం లాంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే రాహు 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి పెద్దగా ఏదో అవుతుంది అనే ఒక ఆస్కారం అయితే ఇక్కడ ఉండదు. ఆరోగ్యపరమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి మీరు బయటపడుతూ ఉంటారు. తర్వాత నవమ స్థానంలో ఇక్కడ బుధ, శుక్రులు ఒక సంచారం ఏదైతే ఉందో, ఇక్కడ మనకి నవమాధిపతి నవమ స్థానంలో శుక్రుడితో కలవడం అనేది చాలా మంచిగా ఉంటుంది. మీ యొక్క రాష్ట్రాధిపతిని నవమ స్థానంలో ఉండడం అనేది మంచిగా ఉంటుంది. అయితే పంచమ స్థానంలో ఉంటున్న శని, పంచమ స్థానం అంటే మన ఆలోచన విధానము ఇవన్నీ ఉంటుంది. మనకి ఇక్కడ శని పంచమ స్థానం మీదే వర్క్ చేస్తున్నాడు. పంచమ స్థానం అంటే మన ఆలోచన విధానము, తెలివితేటలు, మనకి బుద్ధి చాంచల్యం. అంటే మనల్ని అంటే మీ యొక్క ఆ కర్మ ద్వారా, శని అంటే కర్మకారకుడు, ఆ కర్మ ద్వారా మీ బుద్ధి చాంచల్యం ఇచ్చేసి డబ్బులు పోగొట్టుకునే విధము కావచ్చు, ఆ సంఘంలో మీ పేరు ప్రఖ్యాతల్ని తగ్గించడం లాంటిది. సో ఇటువంటివి అంటే ఎలాంటిది అంటే డబ్బు పోగొట్టుకోవడము, ఎలాంటి విషయంలో జూజు ఆడడము, బెట్టింగులు కట్టడం లాంటివి, వీటి వలన మీకు డబ్బుల విషయంలో కోల్పోతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగం విషయంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఈ యొక్క మాసంలో ఉద్యోగం విషయంలో అయితే మీకు కలిసి వస్తుంది. ఆర్థికపరమైన అంశాలలో కలిసి వస్తుంది. బట్ ఇక్కడ చిన్నపాటి ఆరోగ్య విషయంలో మీరు కొద్దిగా కేర్ తీసుకోండి.
అష్టమ స్థానంలో జూన్ 15వ తేదీ వరకు సూర్యుడు కూడా ఉంటాడు కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశాలైతే ఉంటాయి. బట్ హాస్పిటల్‌కి వెళ్ళడము, అక్కడ డబ్బు ఖర్చు అవ్వడము, భయం ఎక్కువ అవ్వడము. సో, ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి ముఖ్యంగా శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి ముఖ్యంగా అష్టమ స్థానంలో మనకి గురువు గారు ఉంటున్నారు. రిసర్చ్ ఓరియెంటెడ్, అక్కల్ట్ సైన్స్ అంటే తెలియని విద్యని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడము. అంటే అది అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా భావించి దాన్ని లోతుగా ఆలోచించడము. ఇటువంటి వాటికి పనిచేస్తుంది. బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే రిసర్చ్ ఓరియెంటెడ్, అక్కల్ట్ సైన్స్ గురించి చదువుకున్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. బుధుడు కూడా అక్కడి నుంచి వెళ్తుంటాడు కాబట్టి, శుక్రుడు కూడా అక్కడి నుంచే వెళ్తాడు కాబట్టి మిథునానికి. సో, అలాంటి వాళ్ళకి ఇక్కడ మంచి ఫలితాలు ఏర్పడుతుంది. మొత్తానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మినహా పెద్దగా వేరే రకంగా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఉండదు. జాబ్ పరంగా అయితే ఇబ్బందులు ఉండవు. తర్వాత మ్యారేజ్ డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ కొద్దిగా డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో నేను చెప్పినట్టు అష్టకవర్గ బిందువును చూసుకోండి. తర్వాత పంచమ స్థానంలో ఉంటున్న శని, కర్మకారకుడు శని, బుద్ధి, ఆలోచన విధానం మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. డబ్బు విషయంలో కావచ్చు, ఈ బెట్టింగ్లు, జూదాలు కట్టుకోవడము, ఇవన్నీ. సో, అంటే కర్మానుసారంగా మనల్ని మనమే నాశనం చేసుకోవడం. బుద్ధి చాంచల్యం ఏర్పడి మనము తప్పులు చేసి మనకి ఏదో ఇబ్బందులు మనమే తెచ్చుకోవడము పంచమ స్థానం అంటే. సో, ఇది ఇలా ఉంటుందండి. కొద్దిగా మీరు గురువుగారికి శాంతులు చేసుకోండి. ప్రతి గురువారం కేజింబావు శనగలని ఎద్దులకి తినిపించండి బెల్లంతో కలిపి. పసుపు నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకము, ప్రతిరోజు శివ సహస్రనామము చదువుకోవడం లాంటిది, మృత్యుంజయ మంత్రం చదువుకోవడము చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి. తర్వాత సప్తమ స్థానంలో కుజుడు ఉంటున్నాడు. కొద్దిగా భార్యాభర్తల మధ్య కొన్ని తెలియని అనార్థాలు, కొద్దిగా ఆర్గ్యుమెంట్ లాంటిది జరగడము కూడా ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీస చదువుకోండి. మంగళవారం తమలపాకుల ఆకులతో ఆరాన్ని చేసేసి హనుమంతుడికి వేయడానికి ప్రయత్నం చేయండి.